కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ అంత్యక్రియలో కూడా వివాదాలు చూసాం, రాజకీయాలు చూసాం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జగన్ వచ్చే సమయంలో జగన్ సీఎం సీఎం అంటూ వారు నినాదాలు చేశారు. ఒకసారి ప్లే చేయండి. అక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జోహార్ ముద్రగడ అనాలి, జోహార్ పద్మనాభం అనాలి, అమర్ రహే ముద్రగడ అని అనాలి. కానీ అక్కడ కూడా సీఎం సీఎం నినాదాలు ఏంటి అని చెప్పేసి కూటమి నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. శవ రాజకీయాలు చేస్తూ ఉంటుంది వైసీపీ అనేది వాళ్ళ విమర్శ. అండ్ కుమార్తె క్రాంతిని అనుమతించలేదు కుటుంబ సభ్యులు. గతంలో జరిగిన కొన్ని వివాదాల నేపథ్యంలో కుమార్తె క్రాంతి జనసేనకి అటాచ్ అయి తండ్రి ముద్రగడ మీద కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడికి రానివ్వలేదు. దీంతో క్రాంతి అక్కడ బోరున విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. అనేక ప్రభుత్వ అధికార లాంఛనాలకు సంబంధించి ప్రభుత్వం అధికార లాంఛనాలు ప్రకారం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కుటుంబ సభ్యులు తర్జన భర్జన పడ్డారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాలు జరగవు అని అనుకుంటున్న తరుణంలోనే అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ అధికారిక లాంఛనాలని స్టార్ట్ చేశారు సార్. అంటే కుటుంబ సభ్యుల పర్మిషన్ లేకుండా వెంటనే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి అంటే అంత్యక్రియల్లో కూడా రాజకీయాలు. మీ కామెంట్ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఏది అర్హత లేనిది. అన్ని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నిట్ట నిలువున రాజకీయాలు చీల్చేసాయి. చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. అది చాలా మంది ఒక తప్పుడు అభిప్రాయాలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కులం మాత్రమే ఉంటుందని. అది నిజమే కావచ్చు, కులం లేనిది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉందా. కానీ ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంఘ సంస్కరణ పోరాటాలు నడిచాయి. అదే గడ్డ పైన మీకు వీరేశలింగం లాంటి మహనీయుల సంఘ సంస్కరణ పోరాటాలు నడిచాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఆ చరిత్ర ఉంది. మీకు విజయవాడ గడ్డ పైన నాస్తిక ఉద్యమమే నడిచింది గోరా నాయకత్వంలో. సో మీకు త్రిపురనేని రామస్వామి చౌదరి ఉద్యమము తిరుగుబాటు, సామాజిక తిరుగుబాట్లు చూసాము. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఆ చరిత్ర ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా రాజకీయం అంతా కులం చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. సో దానివల్ల మీకు అది ఎక్కడో ఉత్తరాంధ్రలో బండి యాక్సిడెంట్లో జరిగిన, అది సముద్రం మధ్యలో 29 నాటికల్ మైల్స్ అంటే 54 కిలోమీటర్ల తర్వాత మత్స్యకారుడు చనిపోయినా, అది పొగాకు రైతైనా, మామిడి రైతైనా, మిర్చి రైతైనా, ఆఖరికి అంత కాపు ఉద్యమ అగ్రనేత అయిన ముద్రగడ్డ అంత్యక్రియలైన అన్ని రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా ఏవీ ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదు. ఇక ఇందులో మీరు రేజ్ చేసిన 3 అంశాలు. ఒకటి ప్రభుత్వ లాంఛనాలు. సో ప్రభుత్వ లాంఛనాల్ని యాక్సెప్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఆ కుటుంబ నిర్ణయం. మనం ఎవరము డిసైడ్ చేయాల్సింది కాదు. ఎందుకు కాదు అంటే ముద్రగడ ఎంత పబ్లిక్ పర్సనాలిటీ అయినా మొదలు ముద్రగడ ఆ ఫ్యామిలీకి ఫస్ట్ అధికారం ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఎస్, ముద్రగడ కుటుంబానికే పరిమితం చేయలేము. ముద్రగడ సమాజ మనిషి, ముద్రగడ సమిష్టి ప్రజల ఆస్తి, ఇదంతా నిజం. కానీ సెంటిమెంట్ రీత్యా కానీ ఫస్ట్ రైట్ ఫ్యామిలీ హ్యాస్. ఫ్యామిలీ నిర్ణయానికి ప్రభుత్వం కూడా తలవంచాల్సిందే. ప్రభుత్వము అధికారిక లాంఛనాలను ప్రకటించడం, ప్రభుత్వం వైపు నుంచి ఆ గౌరవం చూపడం మంచిది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజా జీవితానికి ముద్రగడ చేసిన సేవలకు కాను 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా ఆయన విశిష్ట రాజకీయ సేవలకు గుర్తింపుగాను చంద్రబాబు ప్రభుత్వంతో, చంద్రబాబు నాయుడుతో ముద్రగడ పద్మనాభం జీవితంలో కొంతకాలం కలిసి కూడా ఉన్నారు. చాలా ఇటీవల కాలం, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫైట్ చేసినా కూడా అవన్నిటిని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. కానీ అధికార లాంఛనాలు తీసుకోకపోవడం ఆ కుటుంబ ఇష్టం కదా. ఇప్పుడు మీకు
పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చినప్పుడు కుటుంబాలను వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ఇస్తే ఆ కుటుంబం వాళ్ళు అంగీకరించలేదు. ఈఎంఎస్ నంబూద్రిపాద్కు పద్మ విభూషణ్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా పార్టీ రాజకీయ విధానం ప్రకారము మేము ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవార్డులు తీసుకోము అన్నారు. అది వాళ్ళ ఇష్టం. అది సో ఈ బలవంతాన నువ్వు అవార్డులు వదలదు. నిజంగానే మరి ఈ ప్రభుత్వ లాంఛనాల అంత్యక్రియలు యాక్సెప్ట్ చేయకూడదా, చేయడమా తప్ప అని మనం నిర్ణయించలేము. అది ఇట్ ఈస్ నాట్ ఎ మారల్ ఆర్ లీగల్ ఆర్ ఎథికల్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఇష్యూ అంతే. నా అభిప్రాయంలో ప్రభుత్వం ఇచ్చే అవార్డులను తిరస్కరించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కొంతమందికి కాదు, ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోకూడదని అభిప్రాయం ఉంటుంది. నిఖిల్ చక్రవర్తి లాంటి ప్రఖ్యాత జర్నలిస్టులకు కూడా ఆయన పద్మ అవార్డు తిరస్కరించారు. పి సాయినాథ్ లాంటి ప్రఖ్యాత జర్నలిస్ట్ పద్మ అవార్డు పద్మభూషణ్ తిరస్కరించారు. నిఖిల్ చక్రవర్తి అయితే నెంబర్ 2 అవార్డు పద్మ విభూషణ్ ఇచ్చారు, ఆయన తిరస్కరించారు. అది వాళ్ళ విధానం. నా అభిప్రాయం ఏంటంటే డెమోక్రటిక్ సొసైటీలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీనే రిప్రజెంట్ చేయవు. ప్రభుత్వం ప్రజలందరిదే నా నమ్మకం. ఒక పార్టీ నాయకుడైనా, పార్టీది అయినా ప్రభుత్వము, బట్ స్టిల్ ముఖ్యమంత్రి పార్టీ నాయకుడైనా గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్టీ అని నేను నమ్ముతాను. అందువల్ల గవర్నమెంట్లో ఎవరున్నా గవర్నమెంట్ గుర్తింపును ప్రజలందరి తరఫున గుర్తింపు తప్ప పార్టీ గుర్తింపు కాదు. అయితే సమాజంలో అలా చూడరు కనుక కొంతమంది అంగీకరించారు. బట్ కారణాలు ఏదైనా ఇక్కడ మనము తేల్చాల్సిన అంశమే కాదు. ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆహ్వానించాలి. అది తిరస్కరించితే ఆ కుటుంబానికి ఉన్న హక్కు, ఆ కుటుంబ హక్కును గౌరవించాలి, ఆ కుటుంబ సెంటిమెంట్ను గౌరవించాలి. ఒకవేళ ముద్రగడ కుటుంబమే ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా, ఇక ప్రభుత్వము ఏదో భీష్మించుకొని రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ప్రయత్నిస్తే తప్పు. అది జరిగిందో లేదో నాకు తెలియదు, అక్కడ ఫీల్డ్ మీద లేనప్పుడు మనం చెప్పలేము. కానీ మరి కమ్యూనికేషన్ గ్యాప్తో ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబం అన్నాక కూడా పోలీసులు గౌరవవందనం సమర్పించారా, లేదా ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా కుటుంబం మేము ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపి తీరుతామని ప్రభుత్వ ఆదేశాలు తెలియదు. ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్తో జరిపితే మనం ఇగ్నోర్ చేయాలి. ప్రభుత్వం కనుక కావాలని చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అది తెలియకుండా మనం ఏ ఆరోపణ చేయలేము. ఇది ప్రభుత్వ లాంఛనాల వరకు వివాదం. సో కుటుంబము వద్దన్న తర్వాత కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రయత్నిస్తే, అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నించిన, పోలీసులకు కమ్యూనికేషన్ లేక చేసినా దాన్ని అడ్డుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఆ కుటుంబం వారికి, ఆ కుటుంబంని సమర్థించే వారికి. ఇక రెండవది కూతురు విషయం. కూతురు విషయాన్ని మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది దట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ మదర్, డాటర్, ఫ్యామిలీ అండ్ డాటర్. అసలు మనం ఎవరము? ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎంత విభేదించినా తండ్రి కూతురే కదా. సో ఆ తల్లి సెంటిమెంట్ను, ఆ బిడ్డ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటాయి తప్ప దీంట్లో టీడీపీ, వైసీపీలు, రవిశంకర్లు, నాగేశ్వర్లు చర్చించాల్సింది కానీ నిర్ణయించాల్సింది మాత్రం ఏమీ లేదు. ఇట్స్ ఎ ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ. వి లీవ్ ఇట్ టు ద ఫ్యామిలీ, వి రెస్పెక్ట్ దెమ్. మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. కుమార్తె తరఫున కొంతమంది వకాలత్ పుచ్చుకొని, తల్లి తరఫున మరికొంతమంది వకాలత్ పుచ్చుకొని చనిపోయిన ముద్రగడ పద్మనాభం ఆత్మకు క్షోభించేలా చేయకూడదు. మీరు ముద్రగడ కుటుంబాన్ని రెస్పెక్ట్ చేస్తే, ముద్రగడను రెస్పెక్ట్ చేస్తే జస్ట్ లీవ్ ఇట్ టు దర్ ఫ్యామిలీ. ఆ తల్లి బిడ్డలు తెచ్చుకుంటారు. తల్లి బిడ్డలు తండ్రి కూతుర్లు. సో అది మనం కాదు నిర్ణయించాల్సింది. అది కూడా చనిపోయిన తర్వాత అసలే కాదు, బతుకున్నప్పుడన్నా చర్చించవచ్చు. కానీ ఇక మూడవది సీఎం. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా వారించాల్సిందే. మరి వారించాలో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న విజువల్ మొత్తం మనం కంప్లీట్గా లైవ్ చూస్తే తప్ప చెప్పలేను. నేను మొత్తం లైవ్ చూడలేదు కనుక వారించినట్టయితే ఇక్కడ పత్రికల్లో రాలేదు. అందువల్ల సీఎం అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే పార్టీ కార్యకర్తల అభిమానులు అన్నారు, దానికి జగన్ ఏం చేస్తారని వైసీపీ నేతలను జగన్ వారించాలి, పార్టీ నాయకులు కూడా వారించాలి. ఎందుకంటే సమయం కాదు, సందర్భం కాదు కదా. మీరు అన్నట్లు ముద్రగడకు జోహార్ అర్పించాల్సిన సమయం. ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో వైసీపీలో ఉన్నారు, జగన్ వైపు ఉన్నారు, వైసీపీ నాయకుడిగా మరణించారు. మీకు అందులో డిస్ప్యూట్ లేదు. మీరు సంతాప సందేశాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీకు జగన్మోహన్ రెడ్డి సంతాప సందేశాలు మీరు మొత్తం కంపేర్ చేయండి, కంటెంట్ అనాలిసిస్ చేయండి. మనం మాట్లాడాం కదా,
క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ ముద్రగడ సేవల్ని శ్లాఘిస్తూ ముద్రగడ కాపు ఉద్యమాన్ని నిర్వహించిన తీరును, దాని ప్రత్యేకతను ప్రశంసిస్తూ అధికార కూటమి వైపు నుంచి రాలేదు. ఏదో మొక్కుబడిగా సంతాపం తెలిపారు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఆయన వైసీపీ నాయకుడు కనుక. ఇక జగన్మోహన్ రెడ్డి సహజంగానే తన పార్టీలో ఉన్నాడు కనుక ఇదొక ఆయన ఘనంగా జోహార్లు అర్పించాడు. అక్కడ వరకు అభ్యంతరం లేదు. కానీ ముద్రగడ అవునన్నా కాదన్నా చివరి నిమిషంలో ఆయన వైసీపీ నాయకుడిగానే మరణించాడు. కూటమికి ముద్రగడకు, ముఖ్యంగా తెలుగుదేశానికి ముద్రగడకు, పవన్ కళ్యాణ్కు ముద్రగడకు మధ్య, బీజేపీకి ముద్రగడకు ఇష్యూ లేకపోయినా మీకు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ముద్రగడకు మధ్య గ్యాప్ చాలా పెరిగింది. ఆయన చివరి దశలో జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగా నిలిచాడు. ఇవన్నీ కూడా రాజకీయంలో అందరికి తెలిసిన విషయాలే కదా. అలాంటప్పుడు ఇవాళ ముద్రగడ్డ మరణించడం వల్ల వచ్చే సానుభూతి ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కనుక పొలిటికల్గా ఆ సానుభూతిని అప్రాప్రియేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఇంత వికృత రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అనే తప్పదు, రాజకీయాల్లో ప్రయత్నాలు ఎవరు అవునన్నా కాదన్నా చేస్తారు. ఎందుకంటే తమ నాయకుడు కదా ముద్రగడ, అల్టిమేట్లీ వైసీపీ నాయకుడు కదా. కానీ మీరు అక్కడ ముద్రగడకు జోహార్ అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిందాబాద్ అన్నా కూడా అనకూడదు. నిజంగా చెప్పాలంటే కేవలం ముద్రగడకే జోహార్ అనాలి. పోనీ ముద్రగడ లేదా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు జోహార్ అనుకోండి. కానీ మీ జగన్ సీఎం అదేం కూడా అసలు వైసీపీ జిందాబాద్ అనవే అనవసరం. అయితే అందులో మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంది? ఇప్పుడు ముద్రగడ మరణానికి జోహార్లు అర్పించడం ముఖ్యమా, జగన్మోహన్ రెడ్డి జేజేలు పలకడం ముఖ్యమా? ఇక పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకొని తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అది ముద్రగడ్డ మరణమైనా, అది మిర్చి రైతుల సమస్య అయినా, అది మత్స్యకారుల విషాదమైనా, ప్రతి అంశంలో మీరు గమనించండి. మామిడి రైతైనా, పొగాకు రైతైనా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న పెద్ద బ్లండర్. మీకు అదే అమరావతి రైతుల పోరాటం జరిగింది. మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, తెలుగుదేశం మద్దతు లేకుండా అమరావతి రైతు యాత్ర జరిగిందా మనందరికీ తెలుసు కదా. కానీ అమరావతి రైతులే ముందున్నారు. తెలుగుదేశం పార్టీ కావలసిన ఏర్పాట్లు చేసింది ఎక్కడికి పోతే అక్కడ. కానీ ఎక్కడికి పోయినా అమరావతి రైతుల ముందు చంద్రబాబు సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటూ అమరావతి రైతుల సమస్యలు పక్కకు పెట్టలే. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద మిస్టేక్ అది. ప్రతి దాన్ని తన బ్రాండ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతుల సమస్య అయితే మామిడి రైతుల ముందు పెట్టాలి, పొగాకు రైతుల సమస్య అయితే పొగాకు రైతుల సమస్య ముందుండాలి, మత్స్యకారుల ప్రాణాలంటే మత్స్యకారుల సమస్య ముందుండాలి. ఆఖరికి ముద్రగడ మరణం అయితే అక్కడ ముద్రగడ జోహార్లు చెప్పడం తప్ప ఇంకో పని ఏమి చేయకూడదు. అసలు ఏవైనా వేరే వాళ్ళ అభిమానులు చేసినా, ఇక్కడ అభిమానులను అందరూ కంట్రోల్ చేయగలుగుతారని నేను అనుకోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారించినా కూడా సీఎం సీఎం అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ను. మీరు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కూటమిలో సీఎం అయ్యే అవకాశమే లేదు పవన్ కళ్యాణ్కి అయినా అంటుంటారు. కానీ దాన్ని ఏం పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేము. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి అనించాలంటలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వారించాలి, వైసీపీ నేతలు వారించాలి, వైసీపీ కార్యకర్తలు గుర్తించాలి. ఇది తమ నాయకుని కూడా బెనిఫిట్ అయ్యే పని కాదు. ఇది ముద్రగడకు జోహార్లు అర్పించడం మానేసి జగన్కు జేజేలు పలకాల్సిన సందర్భమే కాదు కదా.